మార్నింగ్ టు నైట్ ఎంత కష్టపడి పని చేస్తున్నా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఫ్రస్ట్రేషన్లో అరే వై ఆమ్ ఐ ఈవెన్ డూయింగ్ దిస్ అని ఒక సెల్ఫ్ డౌట్ వస్తుంది. రీజన్ ఈస్ సింపుల్, ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఇన్ వాల్యూస్. వాల్యూస్ అంటే మన లైఫ్లో ఉండే ఇంపార్టెంట్ విషయాలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రయారిటీస్ ఉంటుంది. మేబీ ఒకరికి మేకింగ్ మనీ ఈజ్ దేర్ ప్రయారిటీ, ఇంకొకరికి ట్రావెల్ ఈజ్ దేర్ ప్రయారిటీ, ఇంకొకరికి హెల్త్ ఈజ్ ప్రయారిటీ, ఇంకొకరికి ఫ్రీడమ్ ఆర్ ఫ్యామిలీ. ఇట్లా డిఫరెంట్ ప్రయారిటీస్ ఉంటాయి. ఎప్పుడైతే మన ప్రయారిటీస్ పరంగా మన లైఫ్ అలైన్డ్గా లేకపోతే అప్పుడు మన లైఫ్ చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉంటుంది. ఎగ్జాంపుల్, నీకు ట్రావెల్ అంటే చాలా ఇష్టం, కానీ సొసైటీ కోసం సొసైటీని ఇంప్రెస్ చేయాలని నీ దగ్గర ఉన్న డబ్బులంతా ఒక పెద్ద ఇల్లు పెద్ద కార్ కొనుక్కోవడానికి ఖర్చు పెట్టావు అనుకో, నీకు ట్రావెల్ చేయడానికి కుదరట్లేదు అనుకో, దెన్ ఆబ్వియస్లీ యూ విల్ బి ఫ్రస్ట్రేటెడ్. ఇన్ ద సేమ్ వే హెల్త్ అండ్ ఫ్యామిలీ ఇస్ యువర్ ప్రయారిటీ అనుకో, బట్ నీకు రోజుకో గంట సేపు ఎక్సర్సైజ్ చేయడానికి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి నీ దగ్గర టైమే లేదనుకో, నువ్వు డబ్బు వెనకాల పరిగెడుతున్నావు అనుకో, యూ విల్ బి ఆబ్వియస్లీ ఫ్రస్ట్రేటెడ్. సో మన లైఫ్ మన వాల్యూస్ పట్ల ఎప్పుడైతే అలైన్డ్గా ఉండదో అప్పుడే ఈ ఫ్రస్ట్రేషన్ అండ్ అన్హ్యాపీనెస్ అనేది ఉంటుంది. సొల్యూషన్ ఈస్ వెరీ సింపుల్. రైట్ డౌన్ యువర్ టాప్ 5 వాల్యూస్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. ఇది ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టం, కానీ నీతో నువ్వు కూర్చో, ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది. నీకు ఈ ఆర్డర్ ఆఫ్ వాల్యూస్ క్లారిటీ వస్తే అలైన్ యువర్ డెసిషన్స్ అండ్ గోల్స్ ఇన్ హార్మనీ విత్ దీస్ వాల్యూస్. అప్పుడు నీ పీస్ ఆఫ్ మైండ్ డబుల్ అవుతుంది.